వెల్కమ్ టు తాత్విక్ కనక వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అలసందలు గాలి ఎలా చేయాలో చూద్దామండి. నేను ముందుగా అలసందలను ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను. మీరు పొద్దున్న చేసుకుంటే కనుక రాత్రి నానబెట్టుకోవాలి, ముందు రోజు నానబెట్టుకోవాలి. లేదు సాయంత్రం చేసుకోవాలని కనుక మార్నింగ్ నానబెట్టుకోవాలండి. నేను మార్నింగ్ టిఫిన్కి అని చెప్పి నేను రాత్రి నానబెట్టేసాను, వాటర్ తీసేసాను. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. నేను తీసుకున్న క్వాంటిటీ మొత్తం గ్రైండర్లో వేసేసానండి. ఇప్పుడు దీంట్లో మనం తగినంత పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మీకు కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. విడిగా కూడా వేసుకోవచ్చు. ఇందులో అయితే కొంచెం త్వరగా నలిగిపోతుందని చెప్పి నేను ఇందులో వేసేసుకుంటున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలండి ఇందులో పచ్చిమిరపకాయలు. తగ్గితే కనుక విడిగా మనం పచ్చిమిరపకాయలు కారం పట్టుకొని వేసుకోవచ్చు. నేను ఒక 10 to 15 వరకు వేసానండి. అలాగే దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను, నలిగిపోతుందని చెప్పి. ఇందులో సాల్ట్ వేసి పట్టుకున్నానండి నేను. మీకు మెత్తగా ఉంటే మెత్తగా పట్టుకోవచ్చు, కొంచెం పలుగ్గా కావాలంటే పలుగ్గా కూడా పట్టుకోవచ్చు. నేను కొంచెం పలుగ్గా పట్టుకుంటున్నాను. చూపిస్తాను, అంతా తీసుకున్నారు చూపిస్తాను మీకు. నేను పట్టుకున్న క్వాంటిటీ అంత ఇందులోకి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, ఇందాక ఆల్రెడీ వేసాను కదా, చూసుకొని వేసుకోవాలండి. సాల్ట్ అనేది తక్కువైతే పడదు కానీ ఎక్కువైతే కష్టం కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, ఇది ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం మనం గార్ల పైన పట్టుకుంటాం కదండి, అలా గట్టిగా పట్టుకోవాలి దీన్ని. ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకుందామండి ఒక 5 minutes. ఇలా మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. చూడండి ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. మనం గారెలు వేసుకుంటాం కదా, అలాగే ఒక కచ్చి తీసుకురండి. అందులోకి ఒక సైడ్ తడుపుకున్నాను. ఇలాగ మనకి సైజుకి తగ్గట్టు మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకుని ఇలా ఒత్తుకోవాలండి. మీకు చూపిస్తున్న విధంగా మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవడమేనండి. మనం చేసుకున్న గారెలన్నీ అంతే, ఇలా ఒత్తుకొని ఇలా హోల్ పెట్టుకొని ఆయిల్లో డిప్ చేసుకోవాలి. మనకి పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజు, మీకు అలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు వేసుకుంటున్నాను. ఆయిల్లో డిప్ చేసేసాను. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇలాగా ప్రెస్ చేసుకోవాలని లైట్గా, ఎక్కువ కాకుండా లైట్గా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటున్నాను నేను. తినండి. మళ్ళీ మనకి ఆ మూగిట్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. నా దానికి 5 పట్టినాయి, నేను 5 వేసుకున్నాను. చూడండి వేసేసాను, అవి వేగుతున్నాయి. ఇది మనకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేందుకు వేయించుకోవాలండి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడే కదండి వేసింది, తిప్పకుండా ఇలాగ ఒక 2 minutes ఉంచేస్తే కనుక
అది వేగుతుంది. వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే తిప్పుకుందాము. మా టిఫిన్ అయితే అలసందల గారెలు అండి. మీదేంటో కామెంట్ బాక్స్లో పెట్టి కామెంట్ చేసేయండి. చూడండి ఈ కలర్ చాలండి. మళ్ళీ తీసే కొద్దీ మనకి కలర్ చేంజ్ అవుతుంది. తీసిన తర్వాత నేనైతే ఈ కలర్తో తీసేసుకుంటున్నాను. ఇలా పేపర్ పెట్టుకున్నానండి, ఆయిల్ పీల్చడానికి అని చెప్పి ప్లేట్లో వేసుకుంటున్నాను. పేపర్ పెట్టుకుని మీకు కావాలంటే టిష్యూస్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనం తీసుకున్న మిగతా క్వాంటిటీ కూడా ఇలా గారెల కింద వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటాము. చూడండి ఇలా పేపర్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని టేస్ట్ చేసుకొని చూసుకుందాము. చూడండి నేను చేసుకున్నామని సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా క్రిస్పీగా వచ్చినాయండి వడ అనేది. చూడండి వేడివేడిగా పొగలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. దీంట్లోకి నేను అల్లం పచ్చడి వేసుకున్నానండి. లాస్ట్ టైం మీకు వీడియో కూడా పెట్టాను, అప్లోడ్ చేశాను అల్లం పచ్చడి అనేది. ఇప్పుడు దీన్ని అల్లం పచ్చడితో కానీ ఆల్రెడీ నేను ఇందులో పచ్చడికాయలు కారం వేసాను కాబట్టి దీంట్లో మనం ఇలా తింటే సరిపోతుంది. ఒకవేళ ఎవరికైనా తక్కువైతే కనుక అల్లం పచ్చడి కానీ టమాటా కానీ ఇలాగా పచ్చళ్ళు చేసుకుంటే కనుక నంచుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. మా అమ్మాయి టేస్ట్ చేస్తుందంట చూడండి. Please subscribe to our YouTube channel. Please support my channel. Please my channel subscribe. Bye. ఇంతేనండి, చాలా క్రిస్పీగా వస్తాయి వడలు అనేది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నది. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.